జరుగుతున్న రెండో ప్రపంచ యుద్ధం గుర్తొస్తుంది. ఆ తర్వాత చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమా గుర్తొస్తుంది. కానీ ఈ స్కిట్ చూసిన తర్వాత నేను కూడా గుర్తొస్తాను అంటున్నాడు మన భాస్కర్. అలా ఎందుకు అంటున్నాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. అన్నయ్య అన్నావంటే ఎదురవన నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన కలతై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అన్నయ్య హిట్లరా అన్నయ్య నన్ను బుల్లెట్ మీద ఎందుకు ఎక్కించుకోలేదు అన్నయ్య? నిన్ను బుల్లెట్ మీద ఎక్కించుకుంటే మా నలుగురిని అంబులెన్స్ వాడు వచ్చి ఎక్కించుకోవాలి. కాలేజ్ టైం అయింది, భోజనం చేసేద్దాం. రండి 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 రండి. చెల్లెలు రా వెరైటీ వెరైటీ చెల్లెళ్ళు. చెల్లాయి అన్నయ్య నేను హైట్ ఎప్పుడు ఎదుగుతాను అన్నయ్య? సెల్వం గారు సీఎం అవడం, నువ్వు హైట్ అవడం కష్టమమ్మా. అన్నయ్య మేము పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు మేము ఏడుస్తున్నాం గానీ ఏ రోజు మీరు ఏడవలేదు ఎందుకన్నయ్య? ఒక ఆడది ఏడిస్తే 1000 కారణాలు ఉంటాయి, ఒక మగాడి ఏడిస్తే ఒకటే ఒక కారణం ఉంటుంది. ఏంటన్నయ్య? ఆడది ఆడది. అన్నయ్య ఇది నాన్న ముద్ద అమ్మ ముద్ద గాడిద ముద్ద. అన్నయ్య ఒక్క నిమిషం ఆగు. ఉసే బండ అన్నయ్య నాకు సారీ ఇప్పించవా? టెంట్ హౌస్ ఎవడని ఓపెన్ చేస్తే ఇప్పిస్తా. నేను ఒక్కనే రోడ్డు మీద తిరగలేకపోతున్నా అన్నయ్య. ఒక్కడే కాదు రే, ఒక్కదాని అనరు రే, ఒక్కదాన్నే తిరగలేకపోతున్నా అన్నయ్య. నువ్వు ఒక్కదాని వెళ్తే రోడ్డు మీద 100 మంది వస్తున్నట్టు ఫీలింగ్ ఉంటది. అన్నయ్య రాత్రిపూట నిద్ర పట్టట్లేదు అన్నయ్య. అబ్బా నేను జోక్ కొడతాగా నీకు తిను. అన్నయ్య అది కాదన్నయ్య, మేము పెళ్ళిడికి వచ్చాం అన్నయ్య. చూడన్నయ్య పెళ్ళిడికి వచ్చాను నేను. ఇంకొకసారి పెళ్లి గిల్లి అన్న తార తీస్తా. ఎదో నడకలేదు. చెప్పడం మర్చిపోయాను అన్నయ్య, నేను బ్లడ్ డొనేట్ చేయాలనుకున్నానయ్యా. అది ఉన్న వాళ్ళు చేయాలమ్మా, లేని వాళ్ళు చేయకూడదు. ఒకవేళ నువ్వు బ్లడ్ డొనేషన్ చేసావు అనుకో, ఆ తర్వాత నీ అవయవాలు మేము డొనేషన్ చేయాలి. లేగండి లేగండి, కాలేజీ టైం పుస్తకాలు తీసుకోండి, బాగా చదువుకోండి, పోండి. పావని అప్పుడు వద్దు కథ కలితోనే ఏదో దరువేస్తుంది తనే దరికో. ఏం జరుగుతుంది ఇక్కడ? కంట్లో నలకపడిందా? అవును బావా. కంట్లో నలక పెడితే ఇలా నడుమి చేయాలి అన్నయ్య. బుద్ధి లేదు నీకు? ఈడికొచ్చిన ఆడపిల్లని పెట్టుకుని మా అన్నతో ఇప్పుడు ఏం కావాలమ్మా మీకు? ఒకదానికంటే మొగుడు తీసుకొస్తాను. ఎంతమందికి మొగుడు నేను ఎక్కడ తీసుకురానే? అంటే నాన్న ఉంటే పెళ్లి చేసేవాడు కాదా? ఇంకోసారి ఆ దరిద్రుడి మాటతో కొడతా. నాన్న గురించి మాట్లాడదు నువ్వు. చెప్పు తీసుకొడతా. అన్నయ్య నువ్వు నన్ను కొట్టావా కొట్టావా? డ్రామాటిక్. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. నన్ను క్షమించి చెల్లాయి. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైనా చెయ్యొత్తానా? మీకు ఇప్పుడు ఏం కావాలి? మొగుడు కావాలి. ఖచ్చితంగా మీకు మొగుడిని తీసుకొచ్చినాక నేను పెళ్లి చేసుకుంటాను. ఇక అబ్బాయి ఫోటో కూడా తీసుకొచ్చా, ఉండండి చూపిస్తా. అన్నయ్య అతను నాకు బాగా నచ్చాడు. నాకు నచ్చాడు అన్నయ్య. నాకే బాగా నచ్చాడు అన్నయ్య. వాడు మీకు నచ్చడం కాదు, వాడికి మీరు నచ్చాలి. పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది, అన్ని ఏర్పాట్లు చేయండి. నమస్కారం మావి గారు. అబ్బాయి గారు రాలేదా? నేను అబ్బాయిని. అమెరికా ఎప్పుడు వెళ్ళారు? 20 సంవత్సరాల క్రితం వెళ్ళాను. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. ఇంకా 20 సంవత్సరాలు ఉండాల్సింది. ఇక్కడే గవర్నమెంట్ వాళ్ళు పింఛన్ ఇచ్చి పంపించారు ఇంటికి. చూడు, చదువుకున్నవాడు ఎన్ఆర్ఐ దొరకడం చాలా కష్టం. తొందరగా మీ చెల్లిని పిలిస్తే నేను పెళ్లి చూపులు చూసుకుని వెళ్ళిపోవాలి. నాకు అమ్మా పెద్ద చెల్లి, రెండో చెల్లి. కనులకు సొంత మౌనా
బావగారు ఆ. అది నా పెద్ద చెల్లి. చూడడానికి మామూలుగా ఎండిపోయిన కిస్మిస్ ఉందని చెప్పి మీరు కంగారు పడద్దు. ఆ? ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం ఉండాలి. అని నువ్వు అనుకుంటున్నావు. ఎండిపోయిన కిస్మిస్ కాదు, ఆ. తెగులొచ్చిన కోళ్ళే ఉంది. ఆ చెల్లి కాకపోతే ఈ చెల్లిని చూడండి. దీనికి చిన్నప్పటి నుంచి కరాటే నేర్పించా. చూపించనా? ఏంటి చూపించు. ఏం చేస్తున్నావే? గోచి కడతాను. చిచ్చి చండాలంగా ఉంటుంది, మామూలుగా చూపి. చాలు 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 చాలు. బావగారు దీని కరాటే మీరు ఎందుకు నేర్పించారు? మహిళలకు రక్షణ అవసరం అని నేర్పించాం. అసలు దీన్ని చూస్తేనే దగ్గరికి రావడానికి మగాడు అనేవాడు జడుచుకుంటాడు. దీనికి ఆత్మరక్షణ అవసరమా? మరి నేను వెళ్ళొస్తాను, టైం అవుతుంది. బావగారు. ఏమిటి? నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? మరి? ఇంకా ఉన్నారు చెల్లెళ్ళు. మీరు కూర్చొని చెప్తాను. Shakalaka baby, shakalaka baby, look live chaleda. Shakalaka baby, shakalaka baby, look chayati dada. Amiku dada. ఉండేది మోచే అంత ఈ చెల్లిని బాగా చూడండి. కూర్చోమ్మా, బుద్ధిగా కూర్చో, సాంప్రదాయంగా. అది కాదు బావగారు, ఓ సిగ్గు. ఈ పొట్టిదని చేసుకుని నేనేం సుఖపడతామని మీరు అనుకుంటున్నారు? చెప్పండి పట్టుకొని పొట్టినట్టున్నావురా. వద్దమ్మా. ట్రాన్స్ఫార్మర్ కూడా చూడడానికి నాలాగే పొట్టిగా ఉంటదిరా. ముట్టుకుంటే దానమ్మ చాచే చాచే. చాలు 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 చాలమ్మా చాలు. బావగారు మీరు కంగారు పడకండి. ఈ చెల్లి నచ్చకపోతే ఇది చూసారా, నా గారాబాల చెల్లి. వండిందంతా దీనికే పెట్టి ఒక ముద్ద మేము తినేవాళ్ళం. బావగారు ఇది జూ నుంచి పారిపోయి వచ్చిన జొరాసిక్ పార్క్ లాగా ఉంది. రేయ్! నా చెల్లిని చేసుకుంటే చేసుకో, లేకపోతే దొబ్బే. రే పొట్ట కొడుకు చూడడానికి కూడా పొట్టిగానే కనిపిస్తుంది. తింటే తెలుస్తుందా దాంట్లో విటమిన్స్ ఏంటో? అది కూడా తెలియదు. నువ్వు అమెరికాలో ఎందుకు పుట్టారా? పోరా పో. ఎక్స్క్యూజ్ మీ బావగారు, ఎందుకో నాకు మీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు. అంటే మా ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? మనసులో బాగా ఫిక్స్ అయిపోయినా. పులిహోర పొట్లాల కోసం ఎగబడినట్టు ఎగబడదు. నా అందమైన 5గురు చెల్లెల్లో ఏ చెల్లాయి నచ్చింది? నాకు పవన్ 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 ఆ. తిని నచ్చింది. గిలేని అదవా, అది సిస్టర్ అవుతుందిరా నీకు. అది నా మరదలు. ఇప్పుడు మీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటేనే కదా నాకు అది చెల్లి వరుస అవుతుంది. అవును. అందుకని చెప్పేసి నువ్వు మా ఇద్దరికి బెడ్ రిలేషన్ ఏర్పాటు చేయి. చెప్పుతో కొడతా నాకు నీ ముసలి. ఇంకొకసారి మా ఇంటి దగ్గర కనిపించే చెప్పేసి కొడతా. పో ఇక్కడ నుంచి. నీ సిస్టర్స్ కి జన్మలోనే పెళ్లి కాదు. పోరా, పో. మా పెళ్లి సంబంధాలు చెడిపోవడం కారణం ఇదే. చెల్లి, మీరు పెళ్లి కాకపోవడానికి కారణం దానికి పెళ్లి కాకపోవడమే కదా? అవును. ఇప్పుడే దీనికి పరిష్కారం చూపిస్తా. చూపి. పెళ్లికి తీసుకురా పో. చూస్తూ ఉండండి. నువ్వు దానికోసం మమ్మల్ని తిడతావా నువ్వు? ఇదిగో బావా, ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకే బంధము. ఏ అబ్బాయికి మీరు నచ్చట్లేదు, నన్నేం చేయమంటారు? నాకు కూడా ఒకతో నచ్చాడు. చూపి. అప్పి ఇతను లేకుండా ఉండలేను, ఇతనే పెళ్లి చేసుకుంటాను. నీకు కరెక్టరా? అన్నయ్య మా కాబోయేది. నువ్వు పిచ్చిదానిగా యాక్ట్ చేస్తున్నట్టే ఖచ్చితంగా ఎవడు పిచ్చోడే అయి ఉంటాడు. రచరా పెళ్ళైన తర్వాత కాపురం ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావే? బంజారా హిల్స్ చేద్దాం అనుకో. బంజారీస్ లో కాదు, ఎర్రగడ్డ హాస్పిటల్లో చేయాలి. వీడు ఎలా చేస్తాడో తెలుసా? అని చేస్తాడు. ఎంత బాగా చేస్తాడో. కూలికి వెళ్తున్నట్టు పిచ్చుకోకని కరిచింది ఏంటే? అని ఏంటో మాట. ప్రమాణం చేసి చెప్తున్నా, మీ పెళ్లిళ్ళు అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందు. మళ్ళీయా? మళ్ళీ అన్నాలు పెడతారు. మొదటి ముద్ద నాకు. అయ్యయ్యో సెంటి సీన్. అన్నయ్య ముద్ద పెట్టనయ్య. ఏయ్! ఎక్కడికి వెళ్తున్నావు పావని? నా దారిని నేను వెళ్ళిపోతాను బావా. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మనం పెళ్లి చేసుకుందామే. వాళ్ళందరూ పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే దాన్ని పెళ్లి అన్నారు బావా. మరి షష్ఠిపూర్తి అంటారు బావా. పావని నేను వదలాలనిపించట్లేదు. వదిలి. వెళ్ళిపో వెళ్ళిపో. వెళ్ళిపో. నువ్వు ఏడుస్తున్నావా? నీకు ముందే చెప్పానమ్మా,
ఆడది ఏడడానికి 1000 కారణాలు ఉంటాయి, మగాడి ఏడడానికి ఒకటే కారణం ఉంటుంది, అది ఆడది. అన్నా చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య రోజా గారు ఇలాంటి చెల్లెలు ఉంటే నీకు షష్టి పూర్తే ఖచ్చితంగా. ఓకే గుడ్. నాగబాబు గారు ఇంత దిక్కుమాలిన చెల్లెళ్ళు, ఇన్ని వేరియేషన్స్ ఉన్న చెల్లెళ్ళు, ఇలాంటి చెల్లెళ్ళు ఉంటే లైఫ్ లో పెళ్ళి అవుతుంది. షష్టి పూర్తి అయినా గొప్పే. బాగుంది.